మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్. మాకు జీవనాధారం కూడా ఏం లేదు సార్. పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక 500-600 రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న ఇట్లా బతుకుంటాం సార్. ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు? లేదు సార్, ఆటో కూడా తోలుతలేదు సార్. ఇల్లు కూడా గడుస్తలేదు. చాలా హీనంగా ఉంది సార్ బతుకు. ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు? లేదు సార్, ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి. ఏడవ డబ్బులు ₹1 లేకున్నా నిన్న పిల్లుడికి జ్వరం వచ్చినా కానీ 200-300 రూపాయలు ఎవరిని అడగకుండా పోయి ట్యాబ్ తానికే తెచ్చిన సార్. హాస్పిటల్ కూడా చూపించలే, తానికి వచ్చి పోసిన సార్. జ్వరం వస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా. బాబు ఏమైనా లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్. చుట్టాల దానికోసం నేను చేసిన నిర్ణయాలు. మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్ నన్ను ఏ కేసులో అరెస్ట్ చేసారు, మరి మీరు ఎందుకు కొడుతున్నారు? మాట్లాడే చేస్తలేదు సార్, నేను అరుస్తూనే ఉన్నా. ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు. ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్, పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే. నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్. మా నాన్నగారు కూడా కొట్టలే. మా నాన్నగారు చనిపోయేంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు, కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆటో తోలుకుంటా జీవనాధారం కోసం బతుకుతున్నాం సార్ మామూలుగా. ఇప్పుడు మీ ఆవిడ కూడా ప్రెగ్నెంట్ అట్టుంది, ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు? ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్, అట్లనే ఉంది ప్రజెంట్ అయితే. ఏం చూపించలే, ఇంట్లోనే ఉంటున్నా.